ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ టాప్ నేతను దారుణ హత్య, కళ్ళల్లో కారం కొట్టి మరి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీనివాసులు వయసు 48 సంవత్సరాలు. అయితే తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు శ్రీనివాసులు. అయితే ఈ సమయంలో ఆయన కళ్ళల్లో కారం కొట్టి గుర్తు తెలియని దొండగులు హత్య చేశారు. శ్రీనివాసులు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుకు శ్రీనివాసులు తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలో భారీ మెజారిటీ సాధించారు. శ్రీనివాసులు హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక వ్యక్తిగత కారణాలేనా అనేది తెలియాల్సి ఉండగా, ఈ హత్య కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగుతుంది. కాగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా హత్యలు జరుగుతున్నాయని, ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనంటూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో హత్యకు గురైన వాళ్ళు ఎక్కువ మంది టీడీపీ వారే ఉన్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు. ఈ విషయం విదితమే కాగా, ఈ నేపథ్యంలో శ్రీనివాసులు హత్య కలకలం రేపుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.